వెల్కమ్ టు కలగూరగంప. యాక్చువల్లీ మీతో ఒక వెరైటీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలా. కొన్ని సంఘటనలు అంటే వాటిని దేనితో పోల్చలేము, దేనికి కనెక్ట్ చేయలేము. అంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడే మనం దాన్ని ఫీల్ అవుతాం కదా. ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. హ్యాపీనెస్ని చెప్పుకోలేము. గొప్ప అది అని నేను అన్నాను. కానీ యాక్చువల్గా నిన్న ఏం జరిగిందంటే, చిన్న పని మీద మా కో సిస్టర్ వాళ్ళ ఇంటి పని ఉండింది, అక్కడికి వెళ్ళామన్నమాట. తర్వాత లంచ్ టైం అయిందని కొండాపూర్లో ఉన్న దాదూస్ దాంట్లో ఒకటి రిపబ్లిక్ అనేది ఒకటి, అంటే స్వీట్ షాప్ వెనకాలనే దానికి లోపలనే ఫుడ్ కోర్ట్ ఉంటుంది అనమాట, ఓపెన్ కిచెన్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ 1 year పైన అయింది అనుకుంటా మనం అక్కడికి వెళ్ళి. చాలా క్యాజువల్గా మేము తినడానికి వెళ్ళి ఒక చిన్న వీడియో తీస్తే మంచి వ్యూస్ వచ్చాయి. బట్ ఆ తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేసి దాన్ని పెద్ద స్టోరీ ఏంటంటే, వాళ్ళ అమ్మాయి ఎవరో చూసేసి అంటే ఈ మేడం ఎక్కడికి వచ్చినా, అంటే ఏ బ్రాంచ్కి వచ్చినా మాకు ఇన్ఫార్మ్ చేయండి ఇమ్మీడియట్గా అని వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయడం జరిగిందనమాట. సో ఇదేం పెద్ద కమర్షియల్గా చేయలేదు, వాళ్ళతో ఏం టైప్ లేదు మనకు, కానీ చాలా క్యాజువల్గా నచ్చి చేశాను యాక్చువల్గా నేను అది. వెరీ నీట్గా వెజిటేరియన్ ఉంటుంది, మన కళ్ళ ముందలే ప్రిపేర్ చేస్తుంటారు, ఫ్రెష్గా ఉంటుంది, మంచిగా అనిపించింది. అంతే, నా మనసుకు అనిపించింది కాబట్టి చెప్పాను. సో వాళ్ళకి ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ అట్లా వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ పోయినాయి అనమాట. తర్వాత ఆ 2-3 months తర్వాత ఒకసారి పోయినప్పుడు వాళ్ళు పట్టుకున్నారు మేడం అనేసి. వాళ్ళ అమ్మాయి వేరే కంట్రీలో ఉంటే మాట్లాడేయడం అది జరిగింది. ఇది జరిగి ఆల్మోస్ట్ 1 year పైన అవుతుంది. నిన్న ఆ రెస్టారెంట్కి మళ్ళీ వెళ్ళాము. ఆ టైంలో ఏంటంటే సడన్గా వాళ్ళ మేనేజర్, మేమంతా లంచ్ అయిపోయింది, బిల్ పే చేయడానికి తీసుకురమ్మని చెప్తే బిల్ పే చేసాం, అది వేరే విషయము. బట్ సడన్గా వాళ్ళ మేనేజర్ ఒక మంచి కేక్ తీసుకొచ్చి కంగ్రాచులేషన్స్ ఫర్ 4 lakh subscribers అని కాంప్లిమెంటరీగా వాళ్ళ దాంట్లో నుంచి కేక్ తెచ్చిచ్చారనమాట దాదూస్లో. అది చూడంగానే ఎంత కొంచెం కదిలిపోయినట్టు అనిపించింది అబ్బా. అంటే ఒక వ్యక్తికి హెల్ప్ చేసినా ఏం చేసినా కూడా మనకు కొంత గుర్తుంటాం, కానీ ఒక సంస్థ అది, మనం దాన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం లేని సంస్థ అది. వాళ్ళు మనం చేసిన చిన్న వీడియోను అట్లా దృష్టిలో పెట్టుకొని అట్లా ట్రీట్ చేయడం అనేది నాకు వెరైటీగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. సో ఆ ప్రాసెస్ అంతా ఇట్లా జరిగింది. జస్ట్ ఫస్ట్ ఇనీషియల్ క్యాజువల్గా ఉన్నాం, చూడండి ఎట్లుందో. బట్ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం మళ్ళీ ఒక్కసారి వాళ్ళ స్టోర్ అంతా తీసి పెట్టాను. జస్ట్ సీ అండ్ ఎంజాయ్. चीज ऐसे ही लेके आते संभाल के। ओ Yes, ma'am. Let it blow it. So it will become more slow. Thank you. Many more to come.
who found that madam. First come of product, please. Thank you. Yeah. Thank you so much. తీసుకుంటాం మీ ఆయనకి. చూశారు కదా. సో కొన్నిసార్లు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇన్సిడెంట్స్ ఎక్కడో లోపల హ్యాపీనెస్ ఇస్తాయి అనమాట. అంటే ఎక్స్పెక్ట్ చేసి జరగడం వేరే, ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక చిన్న ట్రీట్ అనేది నాకైతే మంచిగా అనిపించింది. మీరు కూడా ఎంజాయ్ చేసిండ్రా? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. సో స్వీట్ షాప్లో ఇది ఒకటి స్వీట్ మెమరీ అనమాట. బాగుంది. ఎంటైర్ దాదూస్ టీమ్ అందరికీ కూడా, ఓనర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. మీ బిజినెస్ మరింత ఇంప్రూవ్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ మేనేజర్, అబ్బాయి పేరు గుర్తులేదు నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ స్పెషల్ ట్రీట్మెంట్. ఈ క్రెడిట్ అంతా కూడా కలగూరగంప అందరికీ చెందుతుంది కాబట్టి, సో మా వాళ్ళందరితో మీ స్టోర్లో జరిగిన ఇన్సిడెంట్ను నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది సంగతి. ఆల్ ది బెస్ట్ ఫర్ దాదూస్. ఓకే, ఇది కొలాబరేషన్ వీడియో అస్సలు కాదు. థ్యాంక్ యూ. బాగుంది.